రెండో బూర ఊదినప్పుడు ఆగండి రెండో బూర ఊదినప్పుడు 8-9 వచనాల్లో సముద్రములో 3వ భాగం రక్తమాయెను, జంతువులలో 3వ భాగం చచ్చెను. అంతేనా? 3వ బూర ఊదినప్పుడు నదుల 3వ భాగం మీద నీటి బుగ్గల మీద పడెను అనుందా 10వ వచనంలో. 4వ బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మును. అంతేనా? ఈ 4 బూరలు ఊదినప్పుడు 3వ భాగమే ఎందుకు ఎఫెక్ట్ అయింది? ఎందుకని కంప్లీట్ డిస్ట్రక్షన్ కాలేదు? నా ప్రశ్న అర్థమైందా? 3వ భాగమే ఎందుకు నాశనమైంది? ఎందుకని 100% నాశనం కలగలేదు? దాని జవాబు 12వ అధ్యాయంలోనే ఉంటుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదవండి. 3వ భాగం ఎక్కడైనా దొరుకుద్దా మీకు? ఎర్రని ఘట సర్పమని రాశాడా? ఎన్నో వచనం? 8. సార్ కింద 3వ వచనం చదివితే ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి, దాని తలల మీద 7 కిరీటములున్నాయి, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగముని ఇచ్చి వాటిని భూమి మీద పడవేసెను. విన్నారా? ఇక్కడ సాతాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సాతాను గురించి ఏం మాట్లాడుతున్నాడు? సాతాను గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, సాతాను ఎర్రని మహాఘట సర్పములాగా ప్రారంభ దశలో లేడు. ప్రారంభ దశలో బాగానే ఉన్నాడు, వెలుగుదూతగానే ఉన్నాడు, మంచి వాయిద్యకారుడుగానే ఉన్నాడు, మంచి ఆరాధికుడుగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నేను దేవునితో సమానముగా ఉంచుకోవాలి అనుకున్నాడో, దేవుని కంటే నా స్థానమే హెచ్చుగా ఉండాలి అనుకున్నాడో, అప్పుడు దేవుడి మీద నేరములు మోపడం ప్రారంభించాడు. మీరు వాక్యం చదివితే ఇదే 12వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 10వ వచనంలో రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. అపవాది లక్షణం ఏంటి చెప్పండి? నేరాలు మోపేవాడు అపవాది, నేరారోపణ చేసేవాడు అపవాది. The person with a complaining nature who always wants to complain. ఈ అపవాది అయినటువంటి సైతాను ఏం చేశాడడా? నేరములు మనుషుల మీద మోపుతూ ఉన్నాడని ఇక్కడ రాశాడు. కానీ అసలు మొదట నేరం ఎవరి మీద మోపాడు? దేవుని మీద మోపాడు. ఎవరికి చెప్పాడు దేవుడు మంచోడు కాదని? దూతలుగా చెప్పాడు. 100 మంది దేవదూతలు ఉంటే ఆ 100 మంది దేవదూతలకు కూడా దేవుడు మంచోడు కాదని చెప్తే 3వ భాగం దేవదూతలు సాతాను మాట నమ్మారు. సాతాను మాట అంటే 100లో 33 మంది దేవదూతలు సాతాను మాట నమ్మారు. 3వ భాగం పరలోకాన్ని ఎఫెక్ట్ చేసిన వాడు సాతాను. అయ్యా, ఇప్పుడు సాతాను ఇప్పుడు వచ్చి భూమి మీద రక్షణ పొందని వారి హృదయాలను, రక్షణ పొందని వారి కుటుంబాలను, రక్షణ పొందని సమాజం మీద ఏలుబడి చేస్తున్నాడా? చేయడం లేదా? రక్షణ పొందని వారిని ఏలుబడి చేస్తున్నాడా? చేస్తున్నాడు కదా. వాడు ఈ సమాజం అంతటిని ఏలుబడి చేస్తూ ఉంటే వాడి సమాజంలో 3వ భాగాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడు. మీకు వైస్ వర్స అర్థమైందా? ఫస్ట్ సాతాను దేవుని సృష్టి అయి ఉన్న దేవదూతల్లో 3వ భాగాన్ని నాశనం చేసి నరకానికి వారిని పాత్రులుగా చేశాడు. ఇప్పుడు అదే సాతాను ఏలుబడి చేస్తున్నటువంటి రక్షణ పొందని వారు,
ముఖ్యంగా 7 ఏండ్ల శ్రమల కాలంలో ఈ 7 బూరలు ఊదుతున్నప్పుడు ఎవరి మీదకి శ్రమలు వస్తాయంటే 7వ అధ్యాయం తీయండి ఒకసారి మీరు. 7వ అధ్యాయంలో దేవుని యొక్క ముద్ర నొసళ్ళ మీద వేసుకున్నారట. 3వ వచనం ప్రకారం మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించి వరకున్నారు. వీరు ఎవరు? దేవుని ముద్ర కలిగిన వారు. ఈ దేవుని ముద్ర కలిగిన వారు ఇశ్రాయేలీయుల జాతిలో ఎంతమంది ఉన్నారు? 1,44,000 మంది ఉన్నారు. ఈ 1,44,000 మంది ఇశ్రాయేలీయులు కాకుండా 9వ వచనంలో ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప అన్యజనుల సమూహము కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఇశ్రాయేలీయుల సమూహము, అన్యజనుల సమూహము కలగలిసినటువంటి దేవుని దాసులు, వారు దేవుని ముద్ర వేయబడిన వారు 7 ఏండ్ల శ్రమల కాలములో ఉంటారు. వారి మీదకి కాకుండా మిగిలిన వారి మీదకి 7 బూరలు ఊదినప్పుడు ఈ యొక్క దేవుని ఉగ్రత వచ్చి పడుతుంది. అయ్యా, ఇప్పుడు గాలి ఎవరికి అందదు? 7 ఏండ్ల శ్రమల కాలంలో చెట్లు చచ్చిపోతే, పచ్చగడ్డి చచ్చిపోతే, భూమి నాశనం అయితే గాలి ఎవరికి అందదు? ముద్ర కలిగిన వాడికా, ముద్ర లేని వాడికా? ముద్ర లేని వాడికి. రైట్. ఈ 7 తెగుళ్ళు కూడా 7 ముద్రలు విప్పినప్పుడు కానీ, లేదా 7 బూరలు ఊదినప్పుడు కానీ, 7 పాత్రలు కుమ్మరించబడినప్పుడు కానీ కలిగే శ్రమలు, దేవుని ముద్ర ఎవని నొసట మీద ఉండదో వానికి. సరే, మళ్ళీ రండి. ఇప్పుడు 7వ వచనానికి వస్తే, మొదటి బూర ఊదినప్పుడు ఏమైంది? వడగండ్లు, అగ్ని, రక్తంతో కలిశాయి. ఎక్కడ పడ్డాయి? భూమిలో 3వ భాగం మీద పడ్డాయి. పట్టడం వల్ల ఏం జరిగింది? మొదటిగా భూమి ఎఫెక్ట్ అయింది, రెండవదిగా చెట్లు ఎఫెక్ట్ అయినాయి, మూడవదిగా పచ్చగడ్డి ఎఫెక్ట్ అయింది. ఇది అర్థమైందా? మొదటి బూర ఊదినప్పుడు. ఇప్పుడు రెండో బూర కోసం రండి. 8, 9 వచనాలు చదవండి. అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయెను. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. వాడలలో 3వ భాగము నాశనమాయెను. రైట్. 7 దేవదూతల్లో 7 దేవదూతలు 7 బూరలు పట్టుకొని ఉంటే మొదటి బూర ఊదడం అయిపోయిందిగా. మొదటి దేవదూత పని అయిపోయిందిగా. ఇప్పుడు పని ఎవరిది వచ్చింది? రెండవ దేవదూత పని వచ్చింది. రెండవ దేవదూత ఏం చేశాడు? రెండో బూర ఊదాడు. బూర ఊదగా ఏమైంది? అగ్ని చేత మండుచూ ఉన్న అది కొండ వంటిదా? అది కొండ కాదు, కొండ లాంటిదే. కానీ ఆ కొండ ఏమైంది? ఆహా, కొండ ఏమైంది? కొండ అగ్నిలో ఉంది. కొండ దేంట్లో ఉంది? అప్పుడప్పుడు కొండ మీద మంటలు పడతా ఉంటాయి, చూస్తూ ఉంటారా? చూసినప్పుడు ఏమనుకుంటాం? కొండ తగలబడిపోతుంది, కొండ తగలబడిపోతుంది అంటారా? రైట్. ఆ తగలబడిన కొండ మన ఊరి మీదకి వస్తే ఏమైద్ది? ఊరు కూడా తగలబడింది. ఊరు తగలబడితే మనం ఏమవుతాము? మన పశువులు ఏమవుతాయి? కోళ్ళు ఏమవుతాయి? గేదెలు ఏమవుతాయి? అన్నీ కాలిపోతాయి. రైట్ కదా. ఇప్పుడు అయితేనట కొండ వంటిది. చూడటానికి కొండలాగా ఉంది, కానీ కొండ కన్నా ఆకారంలో చాలా పెద్దది. అది అగ్ని లోపల ఉంది. దాని చుట్టూ ఏముంది? అగ్ని ఉంది. ఇప్పుడు ఆ మాట చదవండి. ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది. ఏమిటది? పెద్ద కొండ వంటిది. మీరు వాక్యం చదివితే ఒక చోట యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు, మీరు విశ్వాసంతో ఈ కొండను చూచి ఆవగించ విశ్వాసం కాదన్నా, నా పాయింట్ పట్టుకో నువ్వు. మీరు ఈ కొండను చూసి, ఎక్కడుందా మాట? నేనే చెప్పనా? లూకాసు వార్తలోనే. ఎక్కడన్నా? వెతకాలి, మీరు వెతకాలి, చెప్పాలి, నేను ప్రసంగం కొనసాగించాలి. ఈ పెద్ద కొండను చూచి
సముద్రములో పడమని ఆయన చెప్పగా, ఎక్కడది? ఆహా, తెగ తిప్పుతున్నారు, తిప్పండి. దొరకలేదా? పోనీ ఇంకోలాగా అడుగుతాను. యేసు క్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందినటువంటి కొండ ఎక్కడ? అయ్యా, నాకు లూకాసు వార్తలో కావాలి. సార్ 9. Let me have a look at that. No, it's not there. అయ్యా, కొండెక్కారా? ఓకే, ఈ కొండను చూచి సముద్రంలో పడమంటే అది పడుతుందని చెప్పాడు, అంతేనా? ఆ రిఫరెన్స్ కనుక్కోవడానికి మీరు యాతన పడుతున్నారు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, 17వ అధ్యాయంలో మీరు విశ్వాసము గలవారైతే కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగించబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును అన్నాడా? ఇక్కడ దేని గురించి మాట్లాడాడు? కంబళి చెట్టు గురించి మాట్లాడాడు, అవునా? కంబళి చెట్టును ఎక్కడ పడమన్నాడు? సముద్రంలో పడమన్నాడు, అంతేనా? ఇప్పుడైతే నా ప్రశ్న ఏమిటంటే, కొండను కూడా పోయి సముద్రంలో పడమని చెప్పాడా లేదా? చెప్పాడా? నాకు ఆ పాయింట్ ఒకటి మీరు చూసి పెట్టండి, ఎక్కడ చెప్పాడు? మీరు చెప్తే కానీ నేను కొనసాగిస్తా. పోనీ వేరే సువార్తల్లో ట్రై చేయండి మీరు. మత్తయి సువార్తలోనో మార్కు సువార్తలోనో ట్రై చేయండి. సార్ మనకు కావాల్సింది కొండ. మార్కు సువార్త 4వ అధ్యాయం 'No, not at all. Where you are talking about? No. వాస్తవానికి పాఠం ఏమిటంటే దాని మీద ఎక్కువ నేను టైం పాస్ చేయడానికి ఇష్టపడటం లేదు. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు చెప్పిన మాట ఏమిటంటే, మీరు విశ్వాసం ఉంచండి. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? ప్రభువుని యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచి ఏమనాలట? కొండను చూసి
కొండ నువ్వు పోయి సముద్రంలో పడు అని మనం చెబితేనట ఈ కొండ లేచి సముద్రంలో పడుతుందట. అంతే కదా పాఠం, అంతే కదా, రైట్. ఇప్పుడు మనము విశ్వాసంతో చెప్పే ఒక మాటకే అంత బలం ఉంటే, విశ్వాసంతో చెప్పే ఒక్క మాటకే అంత బలం ఉంటే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు కొండ వంటిది, కొండ అన్నాడా కొండ వంటిది అన్నాడా? రెండో బుర్ర ఊదినప్పుడు కొండ వంటిది, ఆకారములో చాలా పెద్దది, అగ్నితో కలిసి ఉన్నది. ఈ అగ్నితో కలిసిన కొండ పోయి సముద్రంలో పడగా కొండకి బట్టిన అగ్ని ఏం కావాలి? మామూలుగా అయితే ఆరిపోవాలి, అంతే కదా. కానీ ఆరిపోయిందా? ఆరిపోలా. కొండ అగ్ని రెండు కూడా సముద్రంలో పడ్డాయి. అప్పుడు ఎఫెక్ట్ ఏం జరిగింది? సముద్రంలో మూడో భాగం ఎర్రగా అయిందా, రక్తమైందా? అదేంటి సార్, ఎట్టయిద్ది రక్తం? అంటే సముద్రంలో ఉన్న వాటి జలరాశులు మొత్తం చచ్చిపోయి రక్తంగా మారిపోయింది. వాటి చావుతో సంబంధం లేకుండానే నీళ్లు రక్తంగా మారాయి, నీళ్లు రక్తంగా మారాయి. ఇప్పుడు ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి ముందు దేవుడు ఐగుప్తీయుల మీదకు పంపించిన 10 తెగుళ్ళలో ఎక్కడైనా నీళ్లు రక్తంగా మారాయా? మారాయా? మారాయి. నీళ్ళు ఏమయ్యాయి? రక్తంగా మారాయి. దేవుడు తెగులు పంపిస్తే నీళ్లు రక్తంగా మారుతాయి. దేవుడు ఆశీర్వదిస్తే నీళ్లు ద్రాక్షరసంగా మారుతాయి. అంతేనా? దేవుడు శపిస్తేనేమో నీళ్లు రక్తంగా మారుతాయి, దేవుడు ఆశీర్వదిస్తే నీళ్లు ద్రాక్షరసంగా మారుతాయి. పాఠం ఏంటంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి, దేవుని దీవెన ఉండాలి. నీళ్లు రక్తంగా మారాయి, సముద్రంలో ఉన్న ప్రాణులు చనిపోయాయి. అంతేనా? చదవండి మాట 9వ వచనం. సముద్రంలోని ప్రాణముగల జంతువులు మూడో భాగం చచ్చిపోయాను, సముద్రపు నీళ్లలో మూడో భాగమేమో రక్తమాయను, ఓడలలో మూడో భాగం ఓడలు నాశనమాయను. అంటే సముద్రం మీద ఉండేటువంటి ఓడలు ఏవైతే ఉన్నాయో వ్యాపార ఓడలు, వ్యాపారం జరిగేటువంటి ఓడలు. ఆ వ్యాపారం జరిగేటువంటి ఓడల్లో 100 ఓడలు ఉంటే 33 ఓడలు నాశనం అయిపోయాయి. ఉదాహరణకి ఒక 100 చేపలు ఉంటే 33 చేపలు చచ్చిపోయినాయి. ఒక 100 లీటర్ల నీళ్లు ఉన్నాయనుకుంటే 33 లీటర్ల నీళ్లు రక్తంగా అయిపోయాయి, రక్తంగా అయిపోయాయి. నీళ్ల వల్ల ఎప్పుడైనా మనకి ఇబ్బంది కలిగిందా? ఇందాక నేల ఎండిపోతే సమస్య గురించి మాట్లాడతా అమెరికా వాడు హిరోషిమా నాగసాకి దేశాల మీద పట్టణాల మీద అణుబాంబు వేస్తే భూమి పాడైపోయిందని చెప్పాను కదా. అట్లాగే నీళ్ల వల్ల ఎప్పుడైనా మనిషికి ప్రమాదం ఏర్పడిందా సార్? అది 2004వ సంవత్సరం క్రిస్మస్ పండుగ అయిపోయింది 25వ తారీఖున. 26వ తారీఖు హిందూ మహాసముద్రంలో ఇండోనేషియా దేశము తీరములో ఒక పెద్ద సునామీ వచ్చింది. సునామీ అంటే ఏమిటి? మనం లెక్క వేయడానికి కూడా కుదరనంత పెద్ద అల వచ్చి పడింది. రాక్షస అల కంటే గొప్పది, పెద్దది. ఆ అల వచ్చి కొట్టిన కొట్టుడికి ఒక్క రోజులో 2 లక్షల మంది చనిపోయారు. రెండు 2 లక్షల మంది పైగా చనిపోయారు.
మనం ఇక్కడ ఏదో ఊరక చెప్పుకుంటాం, ఇక్కడ ఉందని చెప్పి, ఇక్కడ జరిగిందని చెప్పి. దాన్ని వాళ్ళకి ఫోటోలు పంపించి డబ్బులు పోగేసుకునేవాడు బాగానే పోగేసుకున్నాడు, దుర్మార్గుడాడు అయ్యా. కానీ దేవుడు నీళ్ల ద్వారా దెబ్బ కొడితే, అప్పుడెప్పుడో జలప్రళయంలో మానవ జాతి అంతా నశించిందా నోవహు కుటుంబం తప్ప. మళ్ళీ అంత పెద్ద ప్రమాదం సునామీ. మనం నవ్వులాటగా చెప్పుకుంటాం, చాలా క్యాజువల్గా మాట్లాడుకుంటాం. దేవుడు కానీ సముద్రంలో కొండను పడేస్తే, మీరు మామూలు రాయి వేయండి బావిలో, ఏమైద్ది? వైబ్రేషన్స్ వస్తాయా? తరంగాలు పుట్టుకొస్తాయా? అదే ఓ పెద్ద బండ అయిండి ఏమైద్ది? అవుతాయా? పైకి ఎగిసిపడతాయా? మరి సముద్రంలో కొండబడితే సముద్రం ఏం కావాలి? పైకి ఎగిసిపడాలి కదా. ఎగిసిపడితే సునామీ లాంటి పెద్ద సమస్య వచ్చి పడిద్దా రాదా? వచ్చి పడిద్ది. ఇది రెండవ బూర ఊదినప్పుడు. మొదటి బూర ఊదినప్పుడు ఎక్కడ పడింది? భూమి మీద. ఏం పడింది? వడగండ్లు, అగ్ని, రక్తము. రెండో బూర ఊదినప్పుడు ఏం పడింది? కొండ వంటిది, అగ్నితో కలిసిన కొండ వంటిది. ఎక్కడ పడింది? సముద్రంలో పడింది. దానివల్ల ఏమైంది? ఓడలు 3వ భాగం నాశనం అయ్యాయి, ప్రాణులు 3వ భాగము చనిపోయాయి, సముద్రంలో 3వ భాగము రక్తమయ్యింది. సముద్రానికి సరిహద్దులు ఏర్పరిచింది ఎవరు? దేవుడేనా? ఇక్కడ దాకే ఉండు సముద్రమా, ఇది దాటి నువ్వు అంగుళం కూడా నీ చుక్క నీరు రావడానికి వీల్లేదని చెప్పి దేవుడు సరిహద్దులు ఏర్పరిచాడు కదా. అటువంటి దేవుడు సముద్రంలో 30% మాత్రమే, 3వ భాగం మాత్రమే నువ్వు రక్తంగా మారిపోవాలని ఆజ్ఞాపిస్తే సముద్రం లోబడుతుందా? లోబడదా? లోబడిద్దా? ఇది ఎట్టా సాధ్యం అండి అని సైంటిస్టులు, పెద్ద పెద్ద మేధావులు తలగొట్టుకుంటా ఉంటారు. ఓ అబ్బాయి, మనుషులకి కష్టమే అయ్యా, కానీ సరిహద్దులు ఏర్పరిచిన దేవునికి సమస్తము సాధ్యమే. 3వ బూరకు రండి, 10-11 వచనాలు చదవండి. మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదిలో 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పైన. అవలేదు, చదవండి 11 కూడా. ఆ నక్షత్రములకు మాసి ప్రతి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాసి పత్రి ఆయన. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చేవి. మొదటి బూర ఊదినప్పుడు ఏం పడింది? వడగండ్లు పడ్డాయి, అంతేనా? రెండో బూర ఊదినప్పుడు ఏం పడింది? పెద్ద కొండ వంటిది పడింది, అంతేనా? 3వ బూర ఊదినప్పుడు ఏం పడుతుంది? ఒక నక్షత్రం పడుతుంది. వరుసగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి బూర ఊదినప్పుడు వడగండ్లు, రెండో బూర ఊదినప్పుడు కొండ, 3వ బూర ఊదినప్పుడు నక్షత్రం. ఈ నక్షత్రం ఎలా కనబడుతుందడా? ఎలా కనబడుతుంది నక్షత్రం? ఆహా, కాదు, దివిటి వలే. ఎలాగా? దివిటి వలే. ఇప్పుడు నక్షత్రానికి ఊరక మాట్లాడుకుందాం, ఎన్ని కోణాలు ఉంటాయి? మనకు తెలిసిన నక్షత్రాలకి మన అండర్స్టాండింగ్ ప్రకారం కోణాలు ఉంటాయా లేదా? ఎవరైనా పోయి చూసి వచ్చారా? ఊరక అదంతా కూడా హైపోతికేషన్ మాత్రమే. అయ్యా, దివిటి వలే మండడం అంటే దివిటి ఎలా మండుద్ది? దివిటి వలే మండుతూ ఉన్నది అంటే దివిటి ఒక కొనే మండిద్దా? అన్ని కొనలు మండుతాయా? ఎట్టా మండుతాయండి? ఇంక అన్ని కొనలు ఎట్టా మండుతాయి అంట? ఒక్క కొనే మండుద్ది. ఒకటి మనం చేత్తో పట్టుకుంటాం, అంతేనా? కాదా? కన్విన్స్ అవ్వలేదా? ఒక కొన చేత్తో పట్టుకుంటాం, కర్రకి ఓ పక్క ఒక చివర, ఇంకో చివర మండుతూ ఉండదు. అదే దివిటి కాదా? మీరు బలవంతంగా ఒప్పుకుంటున్నారు. నక్షత్రానికి ఐదు ఏమంటారు? 5 కోణాలు ఉంటే 5 కోణాలు మండట్లా, ఏదో ఒక కోణమే మండుతుంది ఆ నక్షత్రాన్ని. ఆ మండేటువంటి కోణము కలిగిన నక్షత్రం వచ్చి
ఎక్కడ పడింది? ఎక్కడ పడింది? నదిలో 3వ భాగం మీద నీటి ముక్కల మీద పడింది. తాగటానికి మంచినీళ్ళు ఉంటాయి ఇవాళ మనకి? లేదు, చేదైపోయింది. ఆహా, ఇప్పుడు ఉన్నాయిగా మంచినీళ్ళు, మనకు ఉన్నాయా లేవా? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు మనం తాగడానికి? మనం అనుకుంటాం భూమిలో ఉన్న బోర్లు వేస్తున్నాము, లేకపోతే బాటిల్ కొనుక్కొని తాగుతున్నాము అనుకుంటున్నారు. భూమిలోకి రావాలన్నా కానీ నీళ్ళు ఎక్కడ సమృద్ధిగా ఉండాలి? నదుల్లో సమృద్ధిగా ఉండాలి. అయ్యా, నదుల్లో సమృద్ధిగా ఉంటే ఆ నీళ్లు తీసుకొచ్చి తాగొచ్చు. సముద్రపు నీళ్ళు ఎట్లా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి. ఉప్పు నీళ్ళు తాగుతావా? తాగలేరు. చాలామంది మనుషులు కూడా ఇవాళ పెద్ద పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. సముద్రపు నీళ్లు తీసుకొచ్చి మంచినీళ్ళ కింద మార్చి తాగుదామా అని చెప్పి. ఎట్టా కుదురుద్ది? దేవుడు వద్దంటే. దేవుడు మనకి తాగడానికి ఏం నీళ్ళు ఇచ్చాడు? నది నీళ్ళు ఇచ్చాడు, ఏటి నీళ్ళు ఇచ్చాడు, కాలువ నీళ్ళు ఇచ్చాడు, భూమిలో ఉన్న నీళ్ళు ఇచ్చాడు. సముద్రపు నీళ్ళు తాగమన్నాడా? తాగమనలా. మరి ఎట్టా కుదురుద్ది తాగడానికి మీకు? అయితే ఈ నక్షత్రానికి పేరు చెప్పాడండోయ్. ఇందాక పడిన వడగండ్లకి పేరు చెప్పాలా మొదటి బూర ఊదినప్పుడు, పెద్ద కొండకి పేరు చెప్పాలా రెండో బూర ఊదినప్పుడు. కానీ నక్షత్రానికి ఏం పేరు చెప్పాడు? మాచీపత్రి. ఎక్కడైనా విన్నారా ఈ మాట? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఏమని? నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపిస్తాను, విషజలమును త్రాగిస్తాను. ఓకే, ఏం తినిపిస్తా అన్నాడు? చేదు కూరలు, విషజలము. అంటే కూర చేదుగానే ఉంటుంది, నీళ్లు కూడా, తాగే నీళ్లు కూడా చేదుగానే ఉంటాయి. విషం అంటే అంతే. తర్వాత అదే ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. కావున యెరూషలేములో ఉన్న అబద్ధ ప్రవక్తల యొక్క అపవిత్రత దేశమందంతటా వ్యాపించను గనక తినుటకు మాచీపత్రియు, త్రాగుటకు చేదు నీళ్లును నేను వారికి ఇచ్చుచున్నాను అన్నాడు కదా. ఇందాక 9వ అధ్యాయంలో చేదు కూరలు, విషజలము అన్నాడే. ఇప్పుడేమన్నాడు? మాచీపత్రియు, చేదు జలములు అంటూ ఉన్నాడే. అంటే ఇప్పుడు మాచీపత్రి అంటే ఏమిటి? మాచీపత్రి అంటే చేదు కూరల మొక్క. A plant with a strong bitterness. It has no other taste than strong bitterness. Only strong bitterness. You cannot taste. అండ్ మీరు ఒకసారి విలాప గ్రంథముల దగ్గరికి కూడా రండి. విలాప గ్రంథములు 3వ అధ్యాయం. ఇర్మియా తర్వాత ఏముంటుందిగా? విలాప గ్రంథముల 3వ అధ్యాయంలోకి వస్తే 15వ వచనం చదవండి. చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను, మాచీపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసెను. తర్వాత మరలా 19వ వచనములో నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచీపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకొనుము. నాకు ఈ అధ్యాయం చదివితే ఆ 18వ వచనం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని అందే.
అయ్యా, నాకిక ఆశలు లేవాను కొనగా నా ఆశ నీవైతివే, ఆశలు దీర్చితివే, నలు దిశల నన్ను భయమావరించగా నాయండ నీవైతివే. బాగుంటుంది కదా ఆ పాట. దీన్ని ఆధారం చేసుకుని రాశారు. ఏడుపు ఎప్పుడైతే వస్తుందో అనుభవాల్లో గుండా పాటలు పుట్టుకొస్తాయి. అంతేనా? సుఖంగా ఉన్నప్పుడు, కడుపు నిండినప్పుడు ఎవరికి కూడా అనుభవపూర్వకమైన పాటలు రావు. ఆ మాట చూడండి. అయ్యా, నాకు బాధ కలిగింది, నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచీపత్రిని, చేదును ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడా? అయ్యా, రైట్. తర్వాత ఈ మాచీపత్రి అనేది దాని సినానిమస్, అంటే దానికి ఉన్న ఇంకొక పేరు లాంటిది. సామెతల గ్రంథంలో 5వ అధ్యాయంలో జారస్త్రీ గురించి మాట్లాడతాడు. జారస్త్రీ గురించి మాట్లాడుతూ 3వ వచనంలో, జారస్త్రీ పెదవుల నుండి తేనెగారును, దాని నోటి మాటలు నూనె కంటేనూ నునుపుగా ఉంటాయి, అయితే దాని వలన కలుగు ఫలము మాత్రము ముసిని పండంత చేదు అన్నాడు. ముసిని పండు అంటే మాచిపత్రి అనే మొక్కకు మొలిచే కాయ. జారస్త్రీ కట మాటలు చెప్పేటప్పుడు తీయగా ఉంటాయంట. అంతేనా చెప్పింది? తేనె. కానీ దాంతో పాపం చేసిన తర్వాత వచ్చే ఫలితం ఎట్లా ఉంటుందంట? చేదు. మాటలు ఎట్టున్నాయి? తీయగా ఉన్నాయి. పాపం ఎట్టుంది? నున్నగా ఉంది. కానీ ఫలితం ఎట్టుంది? చేదుగా ఉంది. తీపి, నునుపు, చేదు. ఆఖరికి ఎక్కడికి చేరాం? చేదు దగ్గరికి చేరాం. ఎక్కడ మొదలు పెట్టాం? తీపి దగ్గర మొదలు పెట్టాం. అంతేనా? తీపి దగ్గర మొదలు పెట్టినోడు ఎవరు? సంసోను. చివరికి చేదు ఎక్కడ తేలింది? దాగోను దేవతా గుడిలో తేలింది చేదు. అంతేనా? మధ్యలో ఉన్నదంతా నునుపేగా. ఆ ముసిని పండు అంటే మాచీపత్రి అనే మొక్కకు మొలిచిన కాయ, పండు. అది చేదుగా ఉంటుంది. దాని రసం చేదుగా ఉంటుంది. దాంతో కూర చేస్తే చేదుగా ఉంటుంది. ఇప్పుడు ఈ మాచీపత్రి అనేటువంటి నక్షత్రం ఉంది చూసారు, రాలిపడిందే, దివిటి వలె మండుచు ఉందే, అది నీళ్లలో పడిందట. అసలు నక్షత్రం నీళ్లలో పడితే రుచి మారడం ఎక్కడైనా విన్నారా? ఇవాళ మనిషి నాలుకేం కోరుకునేది? రుచినే కదా. రుచి కోసం ఏమైనా చేస్తాం కదా. ఎంత దూరమైనా పోయి వస్తాం. అమరావతి రాజధానిగా ప్రకటించిన కొత్తలో 2014 సంవత్సరంలో స్థలాలు అమ్ముకుంటే, పొలాలు అమ్ముకుంటే డబ్బులు బాగా వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక ఒకడు డబ్బులు సంచిలో వేసుకొని విజయవాడలో విమానం ఎక్కి మద్రాసు పోయి, మద్రాసులో కాఫీ తాగి మళ్ళీ విమానం ఎక్కి విజయవాడ వచ్చి దిగాడు. ఇది యథార్థంగా జరిగింది. నేనేమి ముచ్చట చెప్పట్లేదు. బెంగళూరులో ఉడిపి హోటల్స్ అని ఉంటాయే, ఈ విజయవాడలోనే మళ్ళీ బస్సు ఏమంటాడు, విమానం ఎక్కి బెంగళూరు పోయి ఉడిపి హోటల్కి వెళ్ళి వాడు టిఫిన్ చేసి, భోజనం కూడా కాదు, టిఫిన్ చేసి మళ్ళీ తిరిగి విజయవాడ వచ్చాడు. అది దేనికోసం పోయాడు? రుచి కోసమే పోయాడు. డబ్బులు ఉన్నాయి కనుక రుచి కోసం పోయాడు. డబ్బులు లేనోడు రుచి కోసం అడిగిపోతాడు. అయ్యా, రుచి పచి లేదు. ఏదైనా కడుపు కాలితే ఏదైనా నోట్లోకి పోద్ది. కానీ కాస్త కలగ్గానే మనం ఏం కోరుకుంటాం? రుచి కోరుకుంటావా? ఇప్పుడు నీళ్లల్లో నక్షత్రం పడింది. నీళ్ళు ఎట్టా ఉండాలని కోరుకుంటాం? నీళ్లు ఏ రుచిలో ఉండాలని కోరుకుంటాం? నీళ్లు సవ్వగా ఉండాలనుకుంటామా?
తీయగా ఉండాలనుకుంటామా అయ్యా? నీళ్లు తీయగానే ఉండాలనుకుంటాం కదా. ఇప్పుడు తీయగా ఉండేటువంటి నీళ్ళల్లో, త్రాగు నీళ్ళల్లో మాచీపత్రి అనేటువంటి చేదు కలిగిన నక్షత్రం వచ్చి పడింది. అప్పుడు మనుషులు ఏమయ్యారు? తాగారు. ఎందుకు తాగలేకుండా ఉండలేకపోయారు? తాగకుండా ఎందుకు ఉండలేకపోయారు అని అడిగితే, తాగకపోతే, నీళ్లు తాగకపోతే ఏమైద్ది? నీళ్లు తాగకపోతే ఏమైద్ది? ముందు దప్పిక అయింది, తర్వాత తడారిపోద్ది, తర్వాత నాలుక పిడచగట్టుకుపోద్ది. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు చచ్చిపోతారు. అబ్బాయి అప్పుడు దాకా బాధపడి చచ్చిపోవడం ఎందుకురా, ఇప్పుడే నీళ్లు తాగి చచ్చిపోదామని చచ్చిపోయారట. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఐగుప్తీల మీదకి పంపించిన 10 తెగుళ్ళలో వాళ్ళు నీళ్లు త్రాగలేకపోయిన తెగులు ఏదైనా ఉన్నదా? ఏది అమ్మా? కీర్తన 78వ కీర్తన 44వ వచనం చదవండి. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. నీటిని రక్తముగా మార్చినప్పుడు జరిగిన సంభవం ఏమిటి? ఐగుప్తీయులు త్రాగడానికి నీళ్లు లేకుండా పోయాయి. మళ్ళీ వరుసగా రండి. మొదట బూర వదినప్పుడు భూమి మీద వడగండ్లు పడ్డాయి. ఐగుప్తీయుల మీదకి 7వ తెగులు ఐగుప్తు దేశం మీదకి వడగండ్ల వాన కురవడం. 2వ బూర ఊదినప్పుడు ఏం జరిగింది? సముద్రంలో పడాను. అప్పుడు ఏమైంది? సముద్రంలో నీరు 3వ భాగము రక్తమాయను. ఇప్పుడు ఐగుప్తీయుల మీదకి వచ్చినటువంటి తెగుళ్ళలో ఒకానొక తెగులు ఏమిటి? నీరు రక్తముగా మారడం. ఇప్పుడు 3వ బూర ఊదినప్పుడు ఏం జరిగింది? 3వ బూర ఊదినప్పుడు త్రాగుటకు నీళ్లు చేదైపోవునట్లుగా మాచీపత్రి అనే ఒక నక్షత్రము నదుల మీద జలములలో పడగా నీళ్లు చేదైపోయాయి. అలాగే ఐగుప్తీయులు కూడా త్రాగలేకుండా వారి నీళ్లు కూడా చేదైపోయాయి. అది ఒక తెగులే. ఇప్పుడు 4వ బూర గురించి మాట్లాడుకుందాం. 4వ బూర గురించి మాట్లాడుకుందాం. 4వ బూర వల్ల సమస్య ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 3 కూడాను ప్రకాశమానమైనవే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వెలుగునిచ్చేవే. అంతేనా? సూర్యుడు వెలుగునిస్తాడు, చంద్రుడు కాంతినిస్తాడు, నక్షత్రాలు ప్రకాశిస్తాయి. అంతే కదా? అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 4వ బూర ఊదగా సూర్యుడిలో 3వ భాగానికి చీకటి కమ్మింది, చంద్రుడిలో 3వ భాగానికి చీకటి కమ్మింది, నక్షత్రాల్లో 3వ భాగానికి చీకటి కమ్మింది. ఇప్పుడు ఇంతకుముందు జరిగినవన్నీ ఈ భూమి మీద జరిగినాయి, నదుల మీద, సముద్రం మీద, నేల మీద జరిగినాయి. కానీ ఇప్పుడు 4వ బూర ఊదినప్పుడు ఎక్కడ జరిగింది? ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రాదుల మీద జరిగింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చీకటి గమ్మితే సమస్య కాదా? వెలుతురు లేదు, తాగడానికి నీళ్లు లేవు. అయ్యా, సముద్రంలో రక్తమైపోయింది 3వ భాగం, నేల మీద చెట్లు పచ్చగడ్డి అంతా పోయింది, పీల్చుకోవడానికి గాలి లేదు, తాగడానికి నీళ్లు లేవు, సరైన వెలుతురు లేదు. మనిషి బ్రతకగలుగుతాడా? ఐగుప్తు దేశం మీదకి కటిక చీకటి వచ్చి కమ్మిందా?
10 తెగుళ్ళలో వచ్చి కమ్మిందా లేదా? కమ్మింది కదా. దాని రిజెంబ్లెన్స్, లేకపోతే రేపు జరగబోయేటువంటి 4వ బూర ఊదినప్పుడు వచ్చేటువంటి గాఢాంధకారపు చీకటికి ముంగుర్తుగా ఐగుప్తు దేశం మీద చీకటి కమ్మింది. ఇప్పుడు చెప్పండి, మనిషి చాలా ఆశావాదిలాగా ఆప్టిమిస్టిక్ వ్యూ పాయింట్లో మాట్లాడతాడు. మొన్న ఒక పెద్ద ఆయన రాసుకొచ్చాడు. ఏం రాసుకొచ్చాడంటే, నేల మీద నాకు నివాస యోగ్యంగా లేకపోతే నేను పడవేసుకొని పోయి సముద్రంలో బ్రతుకుతానన్నాడు. సముద్రం కూడా నివాసయోగ్యంగా లేకపోతే నేను సరస్సుల్లో బ్రతుకుతానన్నాడు. సరస్సులు అంటే నీటి కొలను లేదా నది అనుకోండి కాసేపు. సరస్సులు కూడా నివాసయోగ్యంగా లేకపోతే విమానం వేసుకొని ఆకాశంలోకి పోతానన్నాడు. ఏది బతకడానికి? మనిషికి బ్రతుకు మీద తీపి ఉందా లేదా? ఉందా? నేల మీద బ్రతకడానికి కుదరకపోతే ఎక్కడ బ్రతుకుతావు? సముద్రంలోకి వెళ్తావట. సముద్రంలో బ్రతకడానికి కుదరకపోతే సరస్సుల్లోకి వెళ్తావట. సరస్సుల్లో బ్రతకడానికి కుదరకపోతే ఆకాశ మండలానికి ఎక్కిపోతావట. ఎందుకు నాయన అంత బాధ? చచ్చిపోతావా? పో. పాఠం ఏంటంటే, నేను ఎట్టాగొట్ట ఏదో ఒక మూల బ్రతకగలుగుతాను అని, దేవుడు లేకుండా బ్రతకగలుగుతాను అని కాస్త ఆశావాదంగా మాట్లాడే మనుషులు ఉన్నారు చూసారా? వారికి ఒక పాఠం ఏంటంటే, అబ్బాయ్, దేవుడు అనుమతించకపోతే నువ్వు భూమి మీద బ్రతకలేవు, సముద్రంలోకి పోయి బ్రతకలేవు, సరస్సుల మీద బ్రతకలేవు, ఆకాశానికి ఎక్కినా బ్రతకలేవు. అదే మాట 139వ కీర్తనలో చెప్పాడు. ఏమని? చదవండి. రెఫరెన్స్ చెప్పాలా మీకు నేను ఇప్పుడు? 139వ కీర్తనలో ఏమన్నాడు దావీదు పెద్ద ఆయన? నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడ ఉన్నావు, పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. చాలు చాలు చాలు. ఆకాశానికి ఎక్కినా ఎవరున్నారు అక్కడ? సముద్రంలోకి వెళ్ళినా ఎవరున్నారు అక్కడ? నేల మీద ఉన్నా ఎవరున్నారు మనకి ఇక్కడ? దేవుడు ఉన్నాడు. సరస్సుల్లోకి పోయినా దేవుడు లేని చోట ఏది? దేవుడు లేని బ్రతకడం కోసం ప్రయత్నం చేసేటువంటి మనుషులు తెలుసుకోవాల్సిన మాట ఇది. అయితే దేవుడు కలిగి ఉన్నవారు 46వ కీర్తన చదువుకోండి. దేవుడు కలిగి ఉన్నవారు 46వ కీర్తన చదివితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. కావున భూమి మార్పు నొందినను, అంటే భూమి మీద వడగండ్లు పడి 3వ భాగం కాలిపోయినా కానీ, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, అంటే సముద్రములోనికి కొండ వంటిది, అగ్ని చేత కలపబడిన కొండ వంటిది వచ్చి పడినా కానీ, వాటి జలములు ఘోషించుచు నురగగట్టినా కానీ, ఆ పొంగునకు పర్వతములు కదిలినను కానీ మనము భయపడము. ఎందుకంటే దేవుడు నాకు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన. అక్కడ దాకా నేను అసలు ఎందుకు పోతాను? 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ బోర్లు ఉదేదాకా నేను ఎందుకు ఉంటాను? నేను ఎప్పుడో ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశంలోనికి వెళ్ళిపోయి ఉంటాను కదా. అంతే కదా. బోరలు ఊదినప్పుడు దేవుని దాసులకు ఎటువంటి హాని కలగదు. గోషేను ప్రాంతంలో ఇశ్రాయేలీయులకు ఎటువంటి హాని కలగలేదు. 7 ఏళ్ల శ్రమల కాలంలో రక్షించబడిన దేవుని దాసులు ఉంటారే, నొసట మీద ముద్ర వేయబడిన వారు ఉంటారే. ఇశ్రాయేలీయుల్లో 144,000 మంది అని చెప్పానే. అన్యజనుల్లో ఎవడును లెక్కింపజాలని మహా గొప్ప సైన్య సమూహం అని చెప్పారే. వాళ్ళ మీదకి ఎటువంటి ఉగ్రత రాకుండా, ఎటువంటి బాధ రాకుండా మిగిలిన వారి మీదకి వచ్చేటువంటి బాధలు ఇవి. 4 బోరలు చదివాం. అయితే వాటి ఛాయలు ఇప్పుడు అక్కడక్కడ మనకు కనపడతాయి.
భూమి అప్పుడప్పుడు భూమి కంపిస్తూ ఉంటే భూకంపాలు వస్తాయా? వస్తాయి. రెండోది, సముద్రాల వల్ల సునామీ వచ్చిందా? వచ్చింది. మూడోది, నీళ్లు మారిపోయి కలుషితం అయిపోతున్నాయా? ఇంతకుముందు ఏ చెరువులో నీళ్లు తాగినా కానీ సంతోషంగా ఉండేది. ఇప్పుడు ఎరువుల వాడకం ఎక్కువైపోయింది పొలాలకి. అయ్యా, మనిషి సెప్టిక్ ట్యాంక్ యూసేజ్ ఎక్కువైపోయింది. ఆ కారణం వల్ల భూమిలో ఉన్న నీళ్ళన్నీ కూడా కలుషితం అయిపోయినాయా? ఆ నీళ్లు నేరుగా తాగలేకపోతున్నామా? దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగుతున్నామా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశంలో మార్పులు కనపడుతున్నాయా? భూమికి మార్పు వచ్చినా, సముద్రములో మార్పు వచ్చినా, త్రాగే నీటికి మార్పు వచ్చినా, ఆకాశములో మార్పు వచ్చినా మేము భయపడము. మేము ఎందుకు భయపడము? ఎందుకంటే మేము మా దేవుణ్ణి విశ్వసించి ఉన్నాము గనక. ఆయన సముద్రములో మార్గము వేయగలిగిన వాడు గనక, ఆయన అగ్నిలో గుండా నడిపించగలిగిన వాడు గనక, ఆయన ఏ శ్రమల మార్గములోనైనా కానీ తోడుగా ఉండి నడిపించే దేవుడు గనక, గాఢ అంధకారపు లోయలో సంచరించినను నేను ఏ అపాయమునకు. ఎందుకని? గుడ్, యువర్ రైట్. సో పాఠం ఏంటంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనకి 4 బూరలు ఊదినా కానీ ఏమీ బాధ లేదు. ఏమీ బాధ లేదు. ఆయన దగ్గర నుంచి తప్పించుకొని పారిపోవాలనుకునేవాడు విమానం వేసుకొని ఆకాశంలోకి వెళ్ళినా తప్పించుకోలేడు. అయ్యా, పడవెక్కి సముద్రంలోకి వెళ్ళినా తప్పించుకోలేడు. నేల మీద ఎంత సుఖంగా దాక్కున్నా కానీ తప్పించుకోలేడు. రక్షణ పొందని వాడికి తప్పించుకునే అవకాశం లేదు. రక్షణ పొందిన మనకి ఏమి జరిగినా కానీ భయము లేదు. కాబట్టి విశ్వాసమైన మనకున్న ధైర్యం ఏంటంటే, వాళ్ళకిలాగా ఆస్తులు లేకపోవచ్చు, కానీ దేవుడిచ్చిన ధైర్యం మాత్రం మన దగ్గర బాగా ఉంది. ఆ ధైర్యమే నడిపిస్తుంది, ఆ రక్షణే నడిపిస్తుంది. ఆ ఆదరణ, ఓదార్పు, నెమ్మదే మనకు జీవితాన్ని, జీవాన్ని, గమనాన్ని నిర్దేశిస్తాయి. సో ఇంతటితో ఈరోజు పాఠం ముగించదలిచాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నవా? Does anybody have any other questions on this particular topic today? ఏమీ లేవు కదా?